టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్భవన్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు రాజ్భవన్ కు వెళ్లిన సాధారణ పరిపాలనా శాఖ ప్రోటోకాల్ అధికారులు దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. తెలంగాణ శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్భవన్ కు వెళ్లి ప్రస్తుత అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్ కు సమర్పించారు. ఈ ఉదయం గచ్చిబౌలిలోని ఒక హోటల్లో కాంగ్రెస్ శాసన సభాపక్ష భేటీ నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడిని నిర్ణయించే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఏకగ్రీవంగా అప్పగించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని సీనియర్ నేత భట్టి విక్రమార్క, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. తర్వాత అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మరో తీర్మానం చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహిద్దామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో భారాస ముఖ్య నేతలు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. తొలుత గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై భారాస నాయకులతో చర్చించారు. గత 10 ఏళ్లలో భారాస ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇచ్చినా గౌరవప్రదమైన స్థానాలనే పొందగలిగామని నేతలకు వివరించారు. పార్టీ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోందని, భారాస అధికారం కోల్పోతుందని అనుకోలేదంటూ అన్ని వర్గాల నుంచి సందేశాలు వస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ భవన్లో ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. త్వరలోనే భారాస ప్రజా ప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామాను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. తదుపరి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ట్రాన్స్కో జెన్కో సీఎండీగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరాను సాధించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. మిగ్జామ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేటలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కాళంగి, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళంగి జలాశయం గేట్లెత్తి నీరు విడుదల చేశారు. స్వర్ణముఖి ప్రవాహంతో శ్రీకాళహస్తి సమీపంలో లంకమిట్ట ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తిలో జోరు వర్షం కురుస్తోంది. ఏర్పేడు మండలం గోపాలపురంలో బొప్పాయి తోట నేల కొరిగింది. వరి నాట్లు నీట మునిగాయి. రేణిగుంట మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గూడూరు వద్ద పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి, తుమ్మలపెంట, పెద్దపట్టుపాలెం, కొత్త సత్రం వద్ద తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. నెల్లూరులో పలు కాలనీలు నీట మునిగాయి. ముత్తుకూరు, ఇందుకూరుపేట, తోటపల్లి, గూడూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో వరి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, నాగులుప్పలపాడు తదితర మండలాల్లో వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. పొగాకు, శనగ పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. తుపాను కారణంగా ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరి చేలు నేలవాలాయి. కోసిన వరి దుబ్బులు పొలాల్లోనే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు కోనసీమ జిల్లాలో వరి పంట నేలవాలుతోంది. 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాసుల రూపంలో కల్లాల్లో ఉంది. ధాన్యం తడవకుండా బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షానికి ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మిగ్జామ్ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ప్రాణ నష్టం లేకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుపానుపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసరాల కోసం జిల్లాకు 2 కోట్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల్ని సీఎం ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వర్షాలకు ఇళ్లు దెబ్బతింటే 10,000 సాయం చేయాలని, తుపాను సహాయ శిబిరాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున సాయం అందించాలని స్పష్టం చేశారు. తుపాను శిబిరాలకు వచ్చిన కుటుంబానికి 2,500 రూపాయలు బియ్యం, కూరగాయలు, సరుకులు అందించాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవల్ని వినియోగించుకోవాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. బాపట్లకు కాటమనేని భాస్కర్, కోనసీమకు జయలక్ష్మి, తూర్పుగోదావరి వివేక్ యాదవ్, కాకినాడ యువరాజ్, ప్రకాశం జిల్లాకు ప్రద్యుమ్న, నెల్లూరు హరికిరణ్, తిరుపతి శ్యామలరావు, పశ్చిమ గోదావరికి కన్నబాబును ప్రత్యేక అధికారులుగా నియమించారు.
మిగ్ జామ్ తుపాను ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తోంది. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉండగా చలిగాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో వచ్చే 2 రోజులు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. రేపు ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, జయశంకర్, భూపాలపల్లె, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మిగ్ జామ్ తుపాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాంబరం ప్రాంతంలో నీటిలో చిక్కుకున్న 15 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. తాంబరం సర్కార్ దవాఖానాలో మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. బలమైన గాలులు వీస్తుండగా అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. చెన్నైలో పలు చోట్ల రోడ్లు నదుల్ని తలపిస్తుండగా మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన 2800 బస్సుల్లో 600 మాత్రమే తిరుగుతున్నాయి. వడపళని, కాంచీపురంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేలచేరిలో రహదారులపై నిలిపిన కార్లు కొట్టుకుపోయాయి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబత్తూరు, మైసూరు వెళ్లాల్సిన 6 రైళ్లు రద్దు చేశారు. చెన్నైలో 14 రైల్వే సబ్వేల్లోకి నీరు చేరగా చెన్నై లోకల్ రైళ్లను నిలిపివేశారు. తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు చేరటంతో అక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ల్యాండింగ్, టేకాఫ్ కావాల్సిన 70 విమానాలను నిలిపివేశారు. మరో 3 విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జామ్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని సమాంతరంగా గంటకు 10 కిలోమీటర్ల వేగంగా కదులుతోంది. చెన్నైకి 90 కిలోమీటర్లు, నెల్లూరుకు 120, మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రేపు ఉదయానికి నిజాంపట్నం వద్ద తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాలో తీరం వెంబడి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. తీరాన్ని దాటిన అనంతరం తుపానుగా బలహీనపడనున్న మిగ్ జామ్ తెనాలి, విజయవాడ మీదుగా కదిలే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షం వల్ల చెట్లు, హోర్డింగ్లు నేలకొరిగే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 48 గంటల్లో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మిజోరాంలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్ల అవసరం కాగా 27 చోట్ల జయభేరీ మోగించింది. ప్రస్తుతం మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ 10 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో సీఎం జోరాంథంగా, ఉప ముఖ్యమంత్రి లాన్ లుయా సహా ఎంఎన్ఎఫ్ కు చెందిన పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. జెడ్పీఎం నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న లామ్ దుహోమా 3000 ఓట్లతో గెలిచారు. గత ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే గెలిచిన జెడ్పీఎం ఈసారి మరో 19 స్థానాలు పెంచుకుని 27 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో 23 చోట్ల అభ్యర్థిని బరిలోకి దించిన భాజపా 2 స్థానాల్లో గెలిచింది. 2018 ఎన్నికల్లో భాజపా 1 చోటే గెలిచింది. గత ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి 1 స్థానంతోనే సరిపెట్టుకుంది. మిజోరాం ఎన్నికల్లో తొలిసారి పాల్గొని 4గురిని బరిలోకి దించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. 40 శాసనసభ స్థానాలున్న మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో సుపరిపాలనకు పట్టం కట్టిన ప్రజలు ప్రతికూల ఆలోచనలు చేసేవారిని ఓడించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఓటమిపై కోపాన్ని పార్లమెంట్లో చూపరాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మోదీ మాట్లాడారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్న శీతాకాల సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని మోదీ సూచించారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికే ప్రజలు పట్టం కడతారని మరోసారి నిరూపితమైందని మోదీ అన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని, సానుకూల దృక్పథంతో చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు సూచించారు. కొత్త పార్లమెంట్ వ్యవస్థలో లోటుపాట్లు ఉండొచ్చన్న మోదీ సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేస్తామన్నారు.